వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది, పొత్తులతో ఎవరికి లాభం ఎవరికి నష్టం, సో ఈ అంశాలని ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రధానంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఏపీ రాజకీయాల్లో 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. గతంలో కూడా పొత్తు పెట్టుకున్నాయి. ఎప్పుడంటే 2014లో. అయితే 2014లో పొత్తు పెట్టుకుని అధికారం సాధించిన తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రధాని మోడీని చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఆయన వల్ల ఇంకొకసారి కనుక అధికారంలోకి వస్తే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల ఓటు, క్రిస్టియన్ల ఓటు తీసేస్తారు అనేటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే వైరల్గా మారాయి. ఆ గతంలో 2019లో ఏదైతే ఎన్నికల సమయంలో ఆయన చేశారో కామెంట్స్, మరి ఇప్పుడు ఏమైంది చంద్రబాబు నాయుడికి అని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. మైనార్టీల ఓట్లు ఖచ్చితంగా ఇప్పుడు మారేటువంటి అవకాశం ఉంది. ఈ పొత్తుల వల్ల ఆ ఓట్లన్నీ కూడా వైసీపీకి పడేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా పొత్తుల వల్ల సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరిగింది మొదట చూద్దాం. ప్రధానంగా తీసుకుంటే 3 సీట్లు పవన్ కళ్యాణ్ తగ్గించుకున్నారు. 24 సీట్లు ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 21 సీట్లతో ఆయన సర్దుకోవాల్సి వచ్చింది. అలాగే 3 ఎంపీ సీట్లు గతంలో వచ్చాయని చెప్పుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు 2 ఎంపీ సీట్లతో ఆయన సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ 10 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీ సీట్లతో బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ముందుకెళ్తుంటే, తెలుగుదేశం పార్టీ 17 ఎంపీ సీట్లు, 144 ఎమ్మెల్యే సీట్లు, 144 ఎమ్మెల్యే సీట్స్తో ఈసారి 2024 ఎన్నికల్లోకి వెళ్తుంది. సో ఈ పొత్తులో భాగంగా ఏదైతే జనసేన 3 సీట్లు తగ్గించుకున్నాయో దీని మీద గతంలోనే ట్రోల్స్ మొదలైనాయి, ఇప్పుడు మరింత ఎక్కువైపోయినాయి. సో అసమ్మతి కూడా అదే స్థాయిలో పెరిగేటువంటి అవకాశం జనసేన నేతల్లో ఉండబోతోంది అనేది అయితే నిర్వివాదాంశం. ఎందుకంటే ఖచ్చితంగా అది ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ముందు భావించారు. అయితే పొత్తు పెట్టుకుంటూ ఉన్నాం, ప్రధానంగా వైసీపీ అధికారంలోకి రాకూడదు, ఎందుకంటే తెలుగుదేశం ఎజెండా అదే, అలాగే పవన్ కళ్యాణ్ ఎజెండా అదే అని చెప్పారు. వైసీపీ ఈసారి అధికారంలోకి రాకూడదు అన్నదే తమ ఇద్దరి ఎజెండా అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఏకం అవడం జరిగింది. ఇప్పుడు ఈ పొత్తులో బీజేపీ కూడా కలవడం జరిగింది. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఏపీలో చోటు చేసుకోబోతున్నాయని చూద్దాం. ప్రధానంగా పొత్తులో భాగంగా ఈ పార్టీలో ఉండేటువంటి కీలక నేతలు కూడా ఫైనల్ వచ్చేటప్పటికి మరో పార్టీకి ఓటు వేసేటువంటి అవకాశం ఉంది అనేది అయితే వినిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులో ఉండే పార్టీలకి క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ ఎక్కువగా ఓటు వేసే అవకాశం లేదు అనేది ఒక వర్గం చెప్తున్నమాట. మరో వర్గం విషయానికి వస్తే మేనిఫెస్టో, ఈ ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో కూటమి ఇచ్చేటువంటి మేనిఫెస్టో కావచ్చు, అలాగే వైసీపీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో కావచ్చు, ఈ 2 మేనిఫెస్టోలు బేరీజ్ వేసుకొని అంతిమంగా ఎవరైతే ఎక్కువగా మంచి మేనిఫెస్టోతో వస్తారో అటువంటి వాళ్ళకి, అంటే ప్రజలకు లబ్ధి చేకూరేటువంటి మేనిఫెస్టోతో వచ్చిన వారికి మాత్రమే ఓటు వేసేటువంటి అవకాశం ఉంది అనేది మరో వర్గం వాదన. ఇంకొక వర్గం ఏం చెప్తున్నారంటే, వైసీపీలో అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉండే వాళ్ళందరూ కూడా చాలా వరకు వైసీపీకి సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారు. ప్రతి కుటుంబం కూడా నేరుగా లబ్ధి పొందింది కాబట్టి లబ్ధి పొందిన వాళ్లే నాకు ఓటు వేయండి అని సిద్ధం సభలో జగన్ కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా వైసీపీకి వేసేటువంటి అవకాశం అయితే కనీసం ఒక 10-20% తీసేసి మిగతా లబ్ధి పొందిన వారైతే ఖచ్చితంగా వైసీపీకి వేసేటువంటి అవకాశం ఉంది. ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూర్చాను అని బలంగా నమ్ముతూ ఉండడం వల్ల జగన్ ఒంటరిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఇంకొక వర్గం చెప్పేటువంటి మాట ఏంటంటే, అంటే మొత్తంగా ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేస్తే, అభివృద్ధిలో వైసీపీకి ఉండేటువంటి మైనస్ పాయింట్ ఏదైతే ఉందో అదే ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, అభివృద్ధిలో వెనకబాటు. ఈ 3 ఈ ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయా అనేది ప్రధానంగా చర్చనీయాంశం. ఈ 3 గనక కీలకమైతే మాత్రం తెలుగుదేశం పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. అలా కాదు, లబ్ధి పొందిన సంక్షేమం పొందినటువంటి అభ్యర్థులు కనుక అందరూ కూడా మేము సంక్షేమం పొందాం, ఓకే ధరల పెరుగుదల అనేది కామన్గా ఉంటుందని ఏ విధంగా అర్థం చేసుకుంటారో వారు అర్థం చేసుకుంటే మాత్రం వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఏదైతే ఉందో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, అభివృద్ధి అంశాలు టీడీపీకి ప్లస్ కానున్నాయి, సంక్షేమ పథకాలు వైసీపీకి ప్లస్ కానున్నాయి. అలాగే ఈ కూటమి బీజేపీతో పొత్తు ఏదైతే ఉందో ఈ పొత్తు వల్ల కొంత, అంటే ముస్లిం మైనారిటీస్ కానీ అలాగే క్రిస్టియన్స్ కానీ ఏదైతే ఉందో అది కొంత వైసీపీకి లబ్ధి చేకూరేటువంటి అంశం అంతిమ అంశంగా మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో అనేది కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏదైతే ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ విశ్లేషణ.